హలో అండి. ఇవాళ నేను వర్మి కంపోస్ట్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను అనేసి వీడియో పెడుతున్నాను. అంటే లాస్ట్ వీడియోలో నేను అన్నాను అనమాట, వర్మి కంపోస్ట్ నేను ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుందో చెప్తాను అనేసి. అందుకే ఇవాళ ఈ వీడియో తీసేసి, అంటే నేను ఈ మొక్క పెట్టుకుంటూ, అంటే ఇది టేబుల్ రోజ్ అంటారో మరి బటన్ రోజ్ అంటారో నాకు తెలియదు, కానీ దీనికైతే మొన్న నేను వర్మి కంపోస్ట్ వేస్తూ ఉంటే ఎక్కువ పడిపోయింది. ఇంకా అట్లాగే మొక్క ఎట్లాగో బెండ్ అయినట్టుగా ఉంది. దాన్ని కొంచెం క్లియర్గా చేసి ఇంకో పాట్లో కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఒకటి హ్యాంగింగ్ పాట్లో. ఇంకా అంతా మిక్స్ చేసి దానికి ఇసుక అవన్నీ మిక్స్, కొంచెం ఇసుక ఎక్కువ ఉండాలి దానికి. ప్లస్ నాకు టైం కుదరట్లేదు అసలు ఇవన్నీ ఇటువంటివి చేసుకోవడానికి. అంటే ఇప్పుడు ఎక్సెల్ పౌడర్ చేసుకోవాలి మనము. తర్వాత నా దగ్గర మొక్కలు కొన్నే ఉన్నాయి, అంటే నేను టమాటాలు, మిర్చి, ఇంకా ఫ్లవర్స్ ప్లాంట్స్, ఇంకా కొన్ని వంకాయలు, ఇవి మాత్రమే నేను వేసినాను. ఇంకా మిగతా ఆకుకూరలు ఒకటి, వీటన్నిటి కూడా వేసుకోవాలంటే కూడా నాకు అసలు టైం కుదరట్లేదు. అంటే మా మనవాళ్ళతోటే నాకు టైం సరిపోతుంది. నాకు వర్మి కంపోస్ట్ మా పాప వాళ్ళ స్కూల్లో వేసిన అతనితో చెప్పినాను ఇట్లా. అతను వేసినప్పుడు అది బాగా అనిపించినాయి మొక్కలు, అది వర్మి కంపోస్ట్ కూడా పర్వాలేదు అనిపించింది. అందుకని నేను అతనితో అన్నాను, ఇట్లా లిక్విడ్స్ ఇవన్నీ వేసుకోవాలంటే అట్లా టైం కుదరట్లేదు, ఇట్లాగ వేసుకోండి, వర్మి కంపోస్ట్ ఒకటి వేసుకుంటే సరిపోతుందా అంటే, అతను నెలకు ఒకసారి అట్లా వేసుకోండి, ఎక్కువ వేయొద్దు అనేసి అన్నాడు. ఇంకా అందుకని నేను ఇప్పుడు క్రోటాన్స్కి వాటికి కూడా అన్నిటికీ ఇంకొకసారి వేసేసి, అంటే వీటికి పెద్దగా అవసరం ఉండదు, అయినా నేను కొంచెం కొంచెం అన్నిటికీ వేసుకున్నాను. దీనికి మామూలు కంపోస్ట్ అయినా సరిపోతుంది, పెద్దగా మనం వర్మి కంపోస్ట్ వేయాల్సినంత అవసరం అయితే లేదు వీటికి. ఇంక లిక్విడ్స్ ఇవన్నీ కూడా నేను కొంచెము, అంటే ఇంతకుముందు ఎక్కువ ఇచ్చేది తక్కువ ఇంత ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేకుండా కొంచెం ఎప్పుడో ఒకసారి ఇవ్వాలి అనేసి అనుకుంటున్నాను. అందులో నాకు హెల్త్ పర్మిట్ కూడా చేయట్లేదు. అందుకని నేను ఇంకా ఈ లిక్విడ్స్ ఇవ్వడము అది కొంచెం తక్కువ చేసేసి, ఏదో చెట్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి పెట్టుకోవడం తప్ప, ఇది పెద్దగా నేను అందులో మాకు ఎండ అవన్నీ కూడా సరిగ్గా రాదు, ఏదో కొంచెం ఎండ వస్తుంది. ఇంక పువ్వులు ఇవన్నీ అంటారే, ఇవన్నిటికీ నాకు దేవుడికి పువ్వులు పెట్టడము తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి పెట్టుకోవాలంటే కష్టం అవుతుంది అట్లాగా. ఇంకా ఇంతకుముందు అంటే మాకు ఉన్న దగ్గర అక్కడ నాకు పువ్వులు ఇట్లా తెంపుకొని, ఇట్లా చెట్టు దగ్గర నుంచి తెంపుకొని దేవుడికి పెట్టేదాన్ని. ఇప్పుడైతే అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టాల్సి వస్తుంది. ఇంకా అట్లని కూడా నేను కొంచెం ఒక నందివర్ధనము అవన్నీ కూడా తెప్పించుకున్నాను. మందారాలు ఆల్రెడీ ఒక మందారం ఉంది, కానీ సరిగ్గా రావట్లేదు. ఈ ఎండ ఇది సరిగ్గా లేదు, ఈ లిక్విడ్స్ వేయడము ఇవన్నీ చేయడం అంటే నాకు కొంచెం కష్టం అవుతుంది. ఇట్లా వీటి సైజు, పువ్వుల సైజు కూడా తగ్గిపోయింది అంటే కూడా అతను ఈ వర్మి కంపోస్ట్ వేసుకోండి అన్నాడు. ఇంకా వర్మి కంపోస్ట్ వేసిన తర్వాత నాకైతే చెట్లు కొంచెం ఇంప్రూవ్ అయితే అనిపించింది. అంటే అంత పెద్ద క్వాలిటీ ఉందా లేదా అన్నది నాకు ఇంకా తెలియట్లేదు, అది పెద్దగా చూసుకొని తెచ్చిన రోజు అయితే బాగానే అనిపించింది, కానీ మీడియం ఉందేమో అనిపిస్తుంది. ఇంకా వీటికైతే ఇది వేసిన తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది నాకు. ఇట్లా ఇవన్నీ నేను వేసిన తర్వాత అనేది తేగానే వర్మి కంపోస్ట్ అసలు తెచ్చిన నెక్స్ట్ డేనే నేను బ్యాగ్లో అదే రోజు తెచ్చిపెట్టిన రోజే అన్నిటికీ అవసరం ఉన్న వీటికి అన్నిటికీ వేసేసినాను. అప్పుడు తీసిన వీడియోస్ ఇవన్నీ. ఇంక ఈ చెట్లు పెట్టేటప్పుడు మాత్రం ఇవన్నిట్లో కూడా నేను కొంచెము నందివర్ధనము, మందారాలు, ఇంకొంచెం పూల చెట్లు తెచ్చుకున్నాను. ఈ నారు పోసినప్పుడు కూడా వీటన్నిటికి కూడా కొంచెం కలిపినాను. ఇవి కొంచెం పర్వాలేదు అనిపించింది. అందుకే నేను వర్మి కంపోస్ట్, అంటే టైం లేని వాళ్ళు ఎవరన్నా యూజ్ చేసుకోవచ్చు అని. ఇంకా చామంతులు అయితే నా దగ్గర అన్నీ పోయినాయి, మా మనవాళ్ళు మొత్తం అన్నీ పీకేసినారు, అదొక్కటి మిగిలిపోయింది. ఇంకా ఇది వచ్చేసి ఈరోజు హార్వెస్ట్ అనుకోండి, ఇది తీసేసి ఇవి మొత్తం అన్నీ తీసేసినాను. ఇంక ఇప్పుడైతే ఎట్లాగో తగ్గిపోతుంది ఇది. ఇంక ఈరోజుకి ఇది మొత్తం అన్నీ పీకేసినాను. ఇదండి ఈరోజు వీడియో. నేను వర్మి కంపోస్ట్, అంటే ఎవరైనా టైం కుదరక చెట్లు పెట్టుకోవాలని ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెము ఇది వాడుకుంటే సరిపోతుంది అనేసి. ఓకే అండి, థ్యాంక్ యూ.